చూస్తే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏమంటారు అసలు మీరు? ఏమంటారు అనటానికి కూడా చెప్పటానికి కూడా సిగ్గుసేటుగా ఉంటుందండి. అంతకుముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది, జనంలో ఒక భయభ్రాంతులతో అలా బిగబట్టుకొని ఊపిరిని బిగబట్టినట్లుగా బిగబట్టుకొని ఉన్నారు. రేపు మంచి తీర్పిస్తారు అంటే అనుకుంటున్నారా? ప్రజల్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నారా? అసలు మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? 200% మార్పు వచ్చిందండి. మార్పుని రాలేదు అనేవాళ్ళు అది వాళ్ళు ఏదన్నా 10 రూపాయలు ఇచ్చి చెప్పించే మైండ్ గేమ్, వాయిస్ గేమ్ ఆడేవాళ్ళు తప్పితే కిరాయి గోండాలలాగా మార్పు అనేది 200% అన్ని చోట్ల వచ్చింది. భయభ్రాంతులతో అలా బిగబట్టుకొని ఉన్నారు, ఊపిరిని బంధించారు అంతే. రేపు మంచి తీర్పిస్తారు. లేదు, అసలు ఇచ్చే సంక్షేమ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డికి భారీ మెజార్టీ వస్తుంది అనేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీ వర్గాలు కానీ చేస్తున్న ప్రచారం. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం లేనే లేదనేది ఆ నవరత్నాలు ఇచ్చే వాళ్ళకు కూడా తెలుసండి. ఆ నవరత్నాలు ఇచ్చే ఆయనకు కూడా ఆయన మనుషులకు ఆయన ఇచ్చుకొని 10,000 ఇచ్చి 20,000 లాగి తీసుకునే ఆయనకి మరి ఆయనకు ఆయన చెప్పుకోవటం తప్పితే ఎవరు తృప్తి పడి నాకు నవరత్నాలు వస్తాయి, మేము దీంతో లబ్ధి పొందుతూ హ్యాపీగా ఉన్నాము అనేది లేదు. కష్టంలో ఫలితం దక్కిద్ది కానీ పరుల సొమ్ము పాము లాంటిదని ఆ సోమరిపోతుతనాన్ని, ప్రాణాలు తీసే బలహీనత మందుని అవి వాడుతూ ఆయన ఏది బాగుపరిచింది లేదు. కక్ష సాధింపులతో బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇచ్చి ఆ బూతులను పెట్టి బతుకుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక మీరు అన్నారు మరి సోమరులను తయారు చేస్తా అన్నారు అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి పథకాలు ఇస్తానని అంటున్నారు కదా, మరి ఆయన కూడా సోమరులను తయారు చేసినట్టే కదా? సోమరపోతుల్లాగా తయారు చేసినట్లు కాదండి. ఆయన ఆ ఇచ్చిన దానికి ఫలితంగా మీరు కష్టపడండి, సుఖపడండి, ముందు ఫ్యూచర్గా భవిష్యత్తుని కట్టుబడులు పోలవరం అన్నారు, రాజధాని అన్నారు, ఇవన్నీ చేసి చూపించి వర్క్ చేసి చూపించి వాళ్ళకి మంచి హార్డ్ వర్క్ ఇచ్చి మంచిగా ఒక మంచి పొజిషన్లో ఉంచాలనేది ఆయన రాష్ట్రానికి అభివృద్ధిని చూపిస్తాను అనేది చెప్తున్నాడు. అంతేగాని ఏళ్లలాగా కళ్ళబొల్లి కబుర్లు, తిక్కల మందు ఒకటి పిచ్చి మందు దాపి ప్రాణాలు తీయటాలు వాటి మీద అయితే ఆడుకోడండి. మరి మందు తాగి ఆడుకోరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సభల్లో చెబుతున్నారు కదా, ఇప్పుడున్న మద్యం తీసేస్తాను, నాణ్యమైన మద్యం తీసుకొస్తానని మరి ఆయన చెబుతున్నారు కదా. ఆ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి మందునన్నా ఇచ్చి వాళ్ళని బాగు చేద్దాం, ఈ బలహీనతలో ఉన్నవాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు అసలు ముందు ఉండదంటే అని చెప్పేసి ఆయన తెలివిగా ముందు చూపుగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున మరి సిద్ధం, నేను సిద్ధం, నా వార్డు సిద్ధం అంటూ బస్సు యాత్రతోటి మరి మహిళల్ని దగ్గరికి తీసుకుంటున్నారు, వాళ్ళని నుదుటిన ముద్దు పెడుతున్నారు, నెత్తి మీద చేయి వేసి నిమురుతున్నారు కదమ్మా. మరి ప్రజలందరూ అంత స్వచ్ఛందంగా వస్తున్నారంటారు అక్కడికి? వస్తున్నారు, రావటం లేదో ఆ ముద్దులు పెట్టి ఆయనకు తెలుసు, అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవన్నీ ఫేక్. వాళ్ళకి వాళ్ళు రాసుకోవటం, వాళ్ళు డబ్బా కొట్టుకోవటం కాదు. ప్రజలందరూ ఎవరికి ఎక్కువ వస్తున్నారో రాముడు రాజ్యం ఏలుకోవాలని చూస్తున్నారు, మరి రావణాసురుడి పరిపాలన కావాలని చూస్తున్నారు. లంకా దహనం లాగా రాష్ట్రం అంతా దహనం చేశాడు. ఇంకా మిగిలిన ఒక వంతైనా ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి ప్రజలు తెలివిగా మంచి తీర్పునిచ్చి తెలుగుదేశం అనే పార్టీని రప్పించి ఓట్లు మంచిగా ఇళ్లల్లో కూర్చొని మాటలు చెప్తే కాదు, ఓటేయటానికి భయం లేకుండా వచ్చి ఓటేసి వాళ్ళ అంతరాత్మకి దేవుడికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ పరిస్థితి ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? అసలుకి అంటే నోరు తెరిచి మాట్లాడే స్వతంత్రం లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే కనుక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి మరి ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మరి అధికార పక్షమే మాకేం అవసరం అంటుంది కదా. అసలు ఈ పరిస్థితి మధ్య ఓటర్లు స్వచ్ఛందంగా బూత్తుకొచ్చి ఓట్లేసే పరిస్థితి ఉందంటారా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని తన్నులు తిన్నా, దొంగ కేసులు పెట్టినా అవి నిలబడవు అని ధైర్యంగా మరి ఎంతమంది వచ్చి మన కళ్ళ ముందే లాఠీలతో కొట్టించుకొని ఇవన్నీ చూసాం కదా. ఇంకెంతకు మించి వాళ్ళు ఏం చేస్తారు అని ఆ భయం కూడా జనంలో పోయిందండి. మంచిగా డేర్ అండ్ డాషింగ్ వస్తారు, గెలిపించుకుంటారు, ఇంకా మంచి పరిపాలనలో జీవిస్తారు. మరి ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అనేది భారీ ఎత్తున చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ప్రజల్ని కలవటానికి కూడా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తుంది ఎలక్షన్ స్టంట్ అని చెప్పి మరి అధికార పక్షం చేస్తున్న ఆరోపణ. లేదు, ఇన్ని రోజులు ప్రభుత్వంలో నా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాకు కుదరలేదు, ఇప్పుడు వచ్చి కలుస్తున్నాను అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. ఈ రెండిట్లో ఏది వాస్తవం అనుకోవాలి?
ఏం కార్యక్రమాలండి? మనుషులను చంపి మాయం చేసే కార్యక్రమాలా? ఏం కార్యక్రమాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు? పరదాలు వేసుకొని భయంగా బ్రతికారు, మెంటల్లో అటెన్షను సైకోలాగా. ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే చివరిలో ఇక తెరలు దింపకపోతే అసలు ఉన్నదానికే ఎసురు అన్నట్లుగా తెలివిగా చేస్తున్నారు. అంతకుమించి అది ప్రజలందరికీ తెలుసు, మనం చెప్పేదేం లేదు. అందరూ ఎవరు అమాయకంగా ఏమి లేరండి, వాళ్ళే అమాయకులను కూడా తీర్చిదిద్దారు ఈ విషయంలో. నేను జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు కదమ్మా, ఎంపీ సీట్లతో కలిపి 200 నేను కొట్టబోతున్నాను అంటున్నారు కదా, అవకాశం ఉందంటారా? అంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, మొత్తం కలిపి 200 నేను క్లీన్ స్వీప్ చేయబోతున్నాను అంటున్నారు కదా. ఏది 200కి 20 వచ్చాయి చెప్పుకోలేక 200 అని చెప్పుకుంటున్నారు. చెప్పుకోవటానికి ఏమండి, మనం చెప్పుకుంటాం 300 అని, అది అయ్యే పని కాదు కదా. రేపు చూస్తారుగా, ఇంకేముంది 1 మంత్ 30 రోజుల్లోకి వచ్చింది, మే 30 కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు బుద్ధి వచ్చింది. మరి వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళయ్యా. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ మోడీ గారు, వీళ్ళందరూ వచ్చింది ఎందుకు? రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతోనే. లేదు, నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక వాళ్ళ కాక నా మీద దాడి చేయడానికి 3 కలిసి వస్తున్నారు అంటున్నారు కదమ్మా. అది చెప్పుకోవటానికేనండి, గంభీరానికే. మేకవన్నీ పులులు అంటారే, తన నీడను చూసి తను భయపడే పొజిషన్లో ఉన్నాడు. ఇంకా చెప్పుకోవటానికే, అంతకు మించి ఏమి లేదు. అది అంటే ఇలా 3 కలిసి వచ్చినా సరే నన్ను ఏం చేయలేరు, 3 కాదు 30 మంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చెప్తున్నారు. మరో పక్కన చూస్తేనో నన్ను ఒక్కడిని ఎదుర్కోలేకపోతున్నారు వీళ్ళు అని అంటున్నారు. అసలు ఈ 2 డైలాగుల మధ్య ఇంత తేడా ఎందుకు వస్తుందంటారమ్మా? ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు దారిని పోతుంటాం, పెంట మీద రాయేస్తే మొహాన్ వచ్చి చింది పడిద్ది. అట్లాంటి వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా, ఎంత పద్ధతిగా, ఎంత ఆచితూచి మాట్లాడితే అంత పద్ధతిగా ఉంటుందని జనం చూస్తున్నారని జనానికి తెలియపరచడానికైనా ఈ 4 ముక్కలైనా మనం చెప్తున్నాం. కానీ లేకపోతే అసలు ఆ పెంట మీద రాయేసేది ఎందుకు, మన మొహం మీద వచ్చి చింది పడేది ఎందుకు? అందుకని చెప్పేసి ఆన్సర్ రేపు ఎలక్షన్ ఇస్తుంది, ఆ ఓట్లు చెప్తారు, లెక్కింపు ఆ రోజు చెప్పమను.